నమస్తే. పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై పంజగుట్ట పిఎస్లో కేసు నమోదైంది, ఎఫ్ఐఆర్ అయింది. ఏంది ఆ కేసు, ఆ ఎఫ్ఐఆర్ అంటే ఒక అమ్మాయిని మోసం చేసినట్టు నమ్మించి పెళ్లి చేసుకుంటాని, లేకపోతే లైంగికంగా వేధించి వాడుకొని మోసం చేసినట్ట ఆమె ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ నమోదైంది పంజగుట్ట పిఎస్లో. చాలా కాలం నివసించిండ్రంట ఇద్దరు కలిసి అమీర్పేటలోనే ఏదో ఒక అపార్ట్మెంట్లో ఇద్దరు ఉన్నారంట. ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఆమెను కలిసేదంట. ఆమెనే ఫిర్యాదులో చెప్తా ఉంది మొత్తం. ఇప్పుడు ట్రైనింగ్ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఉదంతం కూడా చూస్తున్నాం మనం. ఒక ఐపీఎస్, ఆయన ఐపీఎస్ ట్రైనింగ్లో ఉన్నాడు, ఆయన కూడా లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నాడు. ఈ రాజకీయ నాయకులు, ఈ పోలీసులు చట్టాలను గౌరవించి 10 మందికి చెప్పాల్సిన వాళ్ళే ఇట్లాంటి లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కుంటున్నారంటే మనం నిజంగా సిగ్గుతోటి తలదించుకోవాలి. రేగా కాంతారావు ఏజ్ ఎంత అండి? ఎంత 52, 53, 54 ఉందేమో. మరి ఆయనపై వేధింపుల కేసు పడ్డారు, లైంగికంగా వాడుకున్నాడంట ఆయన. ఏందో ఈ జూబ్లీహిల్స్లో శ్రీనివాసరెడ్డి సిఐయో ఎస్ఐయో ఆయన కూడా ఈ మధ్యకాలంలో సస్పెండ్ అయ్యింది కదా. పోలీసులు కూడా ఆయననే కాదు, ఈ ఉదయ్ కృష్ణారెడ్డి కాదు, ఎంతోమంది ఫిర్యాదు చేయడానికి పోతారు కదా. ఎవరికైనా అన్యాయం జరిగిందో లేకపోతే గొడవలు అవో పోలీస్ స్టేషన్లకు పోతే వాళ్ళను లైంగికంగా ఫోన్ నెంబర్ తీసుకోవడం, ఇక పరిచయం చేసుకోవడం, లైంగికంగా వేధించడం, వాడుకోవడం, మళ్ళీ కేసులు కావడం, సస్పెండ్ కావడం, ఇది పోలీసు వ్యవస్థలో నడుస్తుంది. మరి దారుణంగా అయిపోయింది. ఈ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఇక చిన్నపిల్లలపై మైనార్లను కూడా అత్యాచారం చేసి ఎంపీలు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు కూడా ఉన్నారనుకోండి. గతంలో ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారేమో. మరి అది వేరే సబ్జెక్టు. ఇట్లా ఉంది వ్యవస్థల. ఒక మాజీ ఎమ్మెల్యేపై లైంగికంగా వేధించడానికి కేసు నమోదైంది పంజగుట్ట పిఎస్లో. వీళ్ళు ప్రజలను పాలించి వీళ్ళు ప్రజలకు మంచి చెప్తారంట. ఇదో తమాషా. రేగా కాంతారావు నెంబర్ ఉంది, ఫోన్ కూడా ఇద్దాం. పెళ్లి పేరుతో వేధించారని మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై కేసు నమోదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత రేగా కాంతారావుపై పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడుల పేరుతో తన వద్ద ఉన్న డబ్బులు తీసుకొని పెళ్లి పేరుతో లైంగికంగా వేధించారని ఒక యువతి పంజగుట్ట పిఎస్లో రేగా కాంతారావుపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎందుకు ఇట్లా తయారైండ్రో జనాలు. మరిగా వ్యవస్థరా వీళ్ళకు స్థానం ఉంది కదా, మామూలు మనుషులు కాదు కదా వీళ్ళు. ఇప్పుడు ట్రైనింగ్ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఉన్నాడు కదా, నెట్వర్క్ కవరేజ్ ఏరియా అని చెప్తుంది ఫోన్ చేస్తే. ఉదయ్ కృష్ణారెడ్డి కానిస్టేబుల్గా 2013లో ఆయన కానిస్టేబుల్లో ఎంపికయ్యాడు. 2018లో రిజైన్ చేసాడు. ఐపీఎస్గా బాగా కష్టపడి ఐపీఎస్ అయ్యాడు. ఇవాళ లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కున్నాడు. ఆయన ఒక్కతోటే కాదంటే ఎవరెవరితోటో చాటింగ్ చేసినట్టు ఆయన. ఇదో తమాషా. ఎందుకో మరి. ఇప్పుడు నేనేమంటున్నంటే ఈ లేడీస్ విషయంలో జాగ్రత్త ఉండాలి. అసలు ఎందుకు పోవాలి అంటున్నా నేను. ఎందుకు పోవాలి, ఎందుకు మీరు ఇట్లా ఇబ్బందులు పడతారు, ఎందుకు మోసం చేస్తారు? ఎఫ్ఐఆర్ ఇదే. ఒకసారి ఎఫ్ఐఆర్ చూడండి. ఎఫ్ఐఆర్ నమోదైంది హైదరాబాదు పిఎస్ పంజగుట్టలో ఎఫ్ఐఆర్ నమోదైంది 2026. ఎఫ్ఐఆర్ నెంబర్ ఇది 589/2026 26/7/2026 రోజున ఎఫ్ఐఆర్ అయింది. యాక్ట్స్ సెక్షన్స్ ఏంటంటే 69, 351 అంట. అంటే ఈ సెక్షన్కు సంబంధించి మోసం చేసిండ్రు, నమ్మించి మోసం చేయడం, పెళ్లి చేసుకుంటాని రకరకాలుగా నమ్మించి మోసం చేయడం అనేది ఆ సెక్షన్ చెప్తా ఉంది. ఇదంతా ఆయనకు సంబంధించి. ఈ ప్లేస్ ఆఫ్ అక్యూరెన్స్ అంటే ఈ ఫిర్యాదు చేసిన వాళ్ళకి సంబంధించి శుభం అపార్ట్మెంట్స్ పంజాగుట్టనంట, హైదరాబాదు, తెలంగాణ. రామగిరి నవ్యనంట. కంప్లైంట్ చేసిన పేరు రామగిరి నవ్య. మరి ఇక ఫాదర్ నేము రామగిరి పరమేశ్ అని చూపిస్తూ ఉంది. ఆమె ఎక్కడ ఉంటుందంటే అడ్రస్సు ఉమెన్స్ పీజీ దుర్గానగర్ కాలనీ అంట, అమీర్పేట, హైదరాబాదు, తెలంగాణ. ఆమె ఫిర్యాదులో కూడా ఫిర్యాదు చేసే క్రమంలో రాసింది కదా, అమీర్పేటలో ఒక అపార్ట్మెంట్లో ఉన్నారంట. ఈ రేగా కాంతారావు హైదరాబాద్ వస్తే ఆమెతోటే ఉండేటోడంట. ఆమె రాసిందే నేను చెప్తున్నా. ఆమె చాలా రాసింది అంతా ఎఫ్ఐఆర్ కాపీ. ఆ లెటర్కు సంబంధించి ఇది ఆమె రాసింది, ఫిర్యాదు చేసిన అంశము. 26/7/2026 SHOకు ఫిర్యాదు చేసింది పంజగుట్ట పోలీస్ స్టేషన్. ద స్టేషన్ హౌస్ ఆఫీసర్. ఒకసారి తెలుగులో అనువాదం చేసినాం మనం దీన్ని, దాన్ని చూద్దాము.
ఇట్లా తయారైపోయారు జనాలు నిజంగా. ఈ ఇంత ఏజ్ వచ్చినాక కూడా ఏం పనులు ఇవి నాకు అర్థం కాదు. ఇప్పుడు రేగ కాంతారావు ఉన్నాయి సరే, ఏజ్ అయినా చేయడం కరెక్ట్ అంటలేను నేను, కానీ ఎందుకు అంటున్నావి? మీరు ప్రజలతో ఓట్లు వేయించుకుంటారు, ఈ పనికి వెళ్ళిన పనులు ఏంది? ఏం జరిగిందో మరిగా గౌరవనీయులైన సార్ ఆమె రాసిన కంప్లైంట్లో రాసింది ఆ ఎస్హెచ్ఓకు, పంజగుట్ట ఎస్హెచ్ఓకు ఆమె రాసిన లేఖ అంటే ఫిర్యాదు చేసింది. గౌరవనీయులైన సార్, నేను రామగిరి నవ్య, వయసు 22 సంవత్సరాలు, 2022లో నేను మీడియా రంగంలో పనిచేస్తున్న సమయంలో ఒక ఇంటర్వ్యూ సందర్భంగా అప్పటి బీఆర్ఎస్ ప్రముఖ నేత మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావును కలిశాను. ఆ తర్వాత ఆయన కొత్త యూట్యూబ్ ఛానల్ ప్రారంభిస్తానని చెప్పి నన్ను ఒక ప్రైవేట్ ఫ్లాట్కు పిలిచినట్టు ఆయన. ఎవరు? రేగా కాంతారావు. 2022 అంటే అప్పటికి బీఆర్ఎస్లోనే ఉన్నాడు ఆయన, ఎమ్మెల్యేగా ఉన్నాడు అప్పుడు. అక్కడ నన్ను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి లైంగిక సంబంధం పెట్టుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాను. ఆయన వయసు 45 సంవత్సరాలు కావడంతో నేను సందేహం వ్యక్తం చేయగా తన కుటుంబ సమస్యలు చెప్పి నన్ను నమ్మించారని తెలిపాను. ఆ తర్వాత మేము అమీర్పేటలోని ఒక ఫ్లాట్లో కలిసి నివసించామని, హైదరాబాద్కు వచ్చిన ప్రతిసారి ఆయన అక్కడే ఉండేవారని పేర్కొన్నాను. తర్వాత ఆయన నా వ్యక్తిగత ఫోటోలు తీసుకొని నేను కలవడానికి నిరాకరించినప్పుడు వాటితో బెదిరించారని ఆరోపించాను. 2025 మధ్య వరకు మా మధ్య శారీరక సంబంధం కొనసాగిందని చెప్పాను. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెడితే డబ్బు రెట్టింపు చేసి ఇస్తానని చెప్పి నా నుంచి 4 లక్షలు తీసుకున్నారని, ఆ తర్వాత నన్ను దూరం పెట్టి ఫోన్ కాల్స్ కూడా స్పందించలేదని పేర్కొన్నది. నా అనుమతి లేకుండా నా ఫోన్లోని నా స్నేహితురాలు లక్ష్మి పడాల వివరాలు తీసుకొని ఆమెతో కూడా మాట్లాడడం, కలవడం ప్రారంభించిందంట ఆయన. ఎవరు? రేగా కాంతారావు. 2026 ఫిబ్రవరి మార్చి నెలలో ఆరోగ్య మరియు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న సమయంలో అంజలి అనే పరిచయస్తురాలు గుంటక ప్రవీణ్ అనే వ్యక్తిని సంప్రదించిందని, ఆయన ద్వారా విషయం పరిష్కరిస్తానని చెప్పారని ఆమె పేర్కొన్నది. ఆ తర్వాత నూకారపు రమేష్ అనే కాంట్రాక్టర్ ద్వారా మార్చి 16న 5 లక్షలు, మార్చి 18న 3.5 లక్షలు నా ఖాతాకు వచ్చాయని, ఈ ప్రక్రియ నా పూర్తి సమ్మతి లేకుండానే జరిగిందని ఆమె తెలిపింది. ఇక ఇంతకు ముందు నేను టీమ్స్కు ఆన్లైన్లో ఫిర్యాదు చేయగా రేగా కాంతారావు బ్యాంకు లావాదేవీల వివరాలు చూపించి నేనే డబ్బు కోసం బెదిరిస్తున్నానని చెప్పారని, తనకు నేను తెలియదని ఆరోపించినట్టు ఆయన. ఎవరు? రేగా కాంతారావు. నేను పెట్టుబడి డబ్బు తిరిగి వచ్చినప్పటికీ నాకు డబ్బు కాదు, పెళ్లి హామీ పేరుతో జరిగిన మోసం మరియు లైంగిక దోపిడీనే ప్రధాన అంశం అని పేర్కొన్నదంట ఆమె. 4 సంవత్సరాల పాటు పెళ్లి హామీని నమ్మి ఆయనతో కలిసి జీవించానని, ఇప్పుడు తనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అలాగే ఆయన లేదా ఆయన తరపు ఎవరైనా తనను బెదిరించకుండా రక్షణ కల్పించాలని పోలీసులను కోరిందంట. మరి రేగా కాంతారావు పెళ్లి అయిందా లేదా ఏమో తెలియదు, మనకు తెలియదు నిజంగా. ఆమె ఇన్ని రాసింది, రియల్ ఎస్టేట్లో డబ్బులు పెడితే మీకు డబ్బులు ఇప్పిస్తా అని అది చేసుకున్నారంట, పెళ్లి చేసుకుంటానని నమ్మించిందంట, ఓ ఫ్లాట్లో ఉన్నారంట, లైంగికంగా కలిసిండ్రంట, ఆ ఫోటోలు వీడియోలు తీసుకొని బెదిరించినట్ట. ఇట్లా ఉంది రేగా కాంతారావు బండారం. ఇప్పుడు నేనేమంటున్నంటే, ఇప్పుడు ఆరోపణే అనుకుందాం, ఇది నిజంగా అదే అనుకుందాం. ఫోన్ ఎందుకు కలవకుండా పెట్టుకుంటారు వీళ్ళు? వివరణ ఇవ్వచ్చు కదా చేసేటోళ్ళకు. ఇయ్యరు. ఎంతో నిప్పులేంది పొగరాదు, ఎంతో కొంత నిజం ఉంటుంది అందులో ఉంటుంది. ఎందుకు ఇట్లా తయారవుతారో నాకు అర్థమైతలేదు వీళ్ళు. ఏం చెప్తారు మీరు ప్రజలకు? ఇప్పుడు ఇలాంటి పనులు చేసేటోళ్ళు, అక్రమ సంబంధాలు పెట్టుకొని గొడవలు అవేటోళ్ళు, వాళ్ళకు మీరు సమాధానం చెప్పాలి. సమాజాన్ని కాపాడాలి, మంచిని కాపాడాలి, చెడును ద్రోలాలి. కానీ వీళ్ళే చెడు చేస్తున్నారు, వీళ్ళే లైంగిక వేధింపులు కేసులో ఇరుక్కుంటున్నారు. ఇదో తమాషా, సిగ్గుచేటు ఇది నిజంగా సిగ్గుచేటు. వీళ్ళను మనం నాయకులుగా ఎన్నుకోవాలి, వీళ్ళకి ఓట్లు వేయాలి మనం. ఏం చేస్తాం? అట్లా తయారైంది. మరి ఇక పంచగుట్టల కేసు నమోదైంది, మరి ఏం చేస్తారు? ఇంకోటి ఏంటంటే, మీరు గమనించండి, ఈ పెద్ద తలకాయలు ఎవరైతే ఉంటారో రాజకీయ నాయకులు కేసులు నమోదైతే
వీళ్ళకి శిక్షలు ఉన్నాయో ఉండవు, నోటీస్ ఏ ఉండవు. మరి లోపల లోపల ఏం జరుగుతుందేమో, ఇంకా జరిగేదే ఉంది, సెటిల్మెంట్ చేసుకుంటారు. ఇట్లా ఉంది అసలు కథ. రేఖాకాంతరావుకు ఫోన్ చేస్తేనే అవుట్ ఆఫ్ నెట్వర్క్ కవరేజ్ ఏరియాలో లేడంట. ఇక నవ్వుతా ఉన్నాడు మంచిగా. మరిగా ఏం సుఖమైన పని చేసిండో ఏం కథనో, అపార్ట్మెంట్లో కలిసిండంట అమీర్పేటలో పోయి. ఏందో భార్య పిల్లలు ఉన్నోళ్ళు కూడా ఇట్లా తయారైండ్రు. ఏం చేస్తాం, అట్లుంది పరిస్థితి. ఆమె చాలా అంశాలు ఫిర్యాదులో పేర్కొన్నది. మళ్ళా ఫోన్ చేస్తావు రేఖాకాంతరావుకి, ఇప్పుడన్నా కలిస్తే చూద్దాం. తప్పు లేకపోతే అవుట్ ఆఫ్ నెట్వర్క్ కవరేజ్ ఏరియా, ఇది అసలు కథ. కానీ సిగ్గుతోటి తలదించుకోవాలి వీళ్ళు నిజంగా. ఓట్లు వేసుకున్న మనమే దించుకోవాలనే మరి. ఇంకా అట్లే అనిపిస్తూ ఉంది. మరి దారుణం. 22 ఏళ్ళ అమ్మాయి అంట, ఆమె చిన్న ఏజే, చిన్న పాప అంటే అదే చిన్న ఏజీ. అట్లా ఉంది పరిస్థితి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.